ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఎందుకనగా మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో విజయము పొందుచున్నాము అనగా క్రీస్తు యొక్క ప్రేమను ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. మొదటగా ఆయన మనలను ప్రేమించును. ఆయన అనగా క్రీస్తు మనను ప్రేమించి పరిమళ వాసనగా మనను చేయుటకు తనను తాను రిక్తినిగా చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి పాపంలో పడిపోయినటువంటి మనలను, లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నటువంటి మనలను ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే 35వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు యొక్క ప్రేమలో నుండి మనల్ని విడదీసేటువంటి వాడు ఎవడు అని ఒక ప్రశ్నను అక్కడ విశ్వాసులకి అపోస్తలుడైన పౌలు సంధిస్తూ ఉంటున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. మరి క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క క్రీస్తు ప్రేమలో నుండి మనను ఎడబాపేవాడు ఎవడూ లేడు. అది ఎలాంటిదైనా శ్రమ అయినను, బాధ అయినను, దుఃఖమైనను, హింస అయినను, ఏదైనను కూడా మరి మనను ఎడబాపున. ఇందుకు గుచ్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏదైనా ఏ విషయాల్లో మనం విజయం పొందుచున్నామంటే, శ్రమ అయినప్పుడు మనం విజయం పొందుతున్నాం. మరి బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. వీటన్నిటిలో నుండి దేవుడు విజయాన్ని మనకు దయచేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అందుకే 31వ వచనంలో అంటున్నాడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటున్నది. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా మనము విజయం పొందుకోగలము. అందుకే మరి ఒక సందర్భంలో అంటున్నాడు 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగటై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తమ కుమారునితో స్వారూప్యం గలవారు ఒకటి వారిని ముందుగా
నిర్ణయించును, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైన మాట మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమను మనం పొందుకొని ఉంటున్నాము. ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు అనేక వాటిపైన మనం విజయాన్ని పొందుకొని ఉంటున్నాము. మరి అందుకే అపోస్తులు తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి వాటన్నిటిని బట్టి ఆ సంఘానికి, విశ్వాసులకి ఈ యొక్క మాటలను మరి ఈ పత్రికను రాస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా, దేవుణ్ణి అనుసరించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.